హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా సరే, ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా సరే నిమిషాల్లో వైరల్ అయిపోతుంది భయ్య ఇండియా మొత్తంగా. ఇప్పటివరకు పెద్ది నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్, ఒక పెద్ద సిక్సర్లే. ఒక పోస్టర్ అయినా, గ్లిమ్స్ అయినా, ఇక చికిరీ సాంగ్ అయినా సరే ప్రతిదీ కూడా, ముఖ్యంగా చికిరీ అనే సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఒక భాషతోని, ఒక దేశంతోని, ఒక రంగుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాటలు ఇష్టపడేవారు కాదు, సినిమాలు ఇష్టపడేవారు, ప్రతి ఒక్కరూ కూడా చిక్రీ అనే సాంగ్కి ప్రతిరోజు వైబ్ అవుతూనే ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఎంత పాజిటివిటీ మొత్తంగా చుట్టుకున్న పెద్ది అనే సినిమాపై ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మాఫియా దిగింది. అది మామూలు మాఫియా కాదనమాట. ఎలాంటి మాఫియా అంటే, ఇప్పుడు ఈ సినిమా మీద విపరీతమైన పాజిటివిటీ, ఎంత దారుణమైన పాజిటివిటీ అంటే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా బాగుందిరా అనే ఫీల్లో ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో ఒక మాఫియాని దింపి రామ్ చరణ్ గారి పెద్ది సినిమాని తొక్కాలని చూస్తున్నారంటే, ఇది నిజంగా ఒకటే చెప్తున్నా, ఎవడి దిగినా ఏం చేసినా సరే ఈసారి మాత్రం రామ్ చరణ్ గారు కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే వరల్డ్ వైడ్గా ఊచకోతే కలెక్షన్ల పరంగా. ఎందుకంటే అన్న, మన RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి వచ్చిన గుర్తింపు కానీ, రామ్ చరణ్ గారి యొక్క స్టార్డమ్ కానీ, రామ్ చరణ్ గారి యొక్క స్టామినా కానీ అన్నీ మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఎవర్రా బాబు రామ్ చరణ్ అనే విధంగా RRR అనే సినిమా అతనికి అంత గొప్ప పేరు తెచ్చింది. సో దాని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ కానీ, ఆచార్య కానీ, ఇంకా సంవత్సరం ఏవో సినిమాలు చేశారైనా అవన్నీ కూడా విపరీతమైన పెద్ద పెద్ద కళాఖండాలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు మా హీరో స్టామినా ఏంటి, అతను చేస్తున్న సినిమాలు ఏంటి, నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఒక విధంగా చెప్పాలంటే కుంగిపోయారు. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్కి ముందే సినిమా కథ మొత్తం ఆన్లైన్లో పెట్టడం, సినిమాకి సంబంధించి హెచ్డీ ప్రింట్లు షేర్ చేయడం, బస్సుల్లో హెచ్డీ ప్రింట్లు వేయడం, ఇంకా మామూలుగా కాదు, సినిమా జస్ట్ రిలీజ్ అయిన 2 గంటల్లోనే ఆన్లైన్లో మొత్తం సినిమా హెచ్డీ ప్రింట్ ఉందంటే ఎంత దారుణమైన మాఫియా చేశారో, ఎంత దారుణంగా రామ్ చరణ్ గారు సినిమాతో ఆడుకున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఇంత పాజిటివిటీ పెరిగిపోయిన పెద్ది అనే సినిమా ఖచ్చితంగా ఓపెనింగ్స్లో కానీ, కలెక్షన్స్లో కానీ ఖచ్చితంగా ఒక కొత్త రికార్డులైనా పెట్టబోతుంది అని గ్రహించిన కొంతమంది, ఈ నాకు సన్నాసనాలో మరి ఏమన్నా తెలియదు కానీ కొంతమంది పనిగట్టుకొని మరి ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఫ్యాన్స్ అని చెప్తున్నాను. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా చెప్పేది ఒకటే, మీకు నచ్చని హీరోని వాడు టార్గెట్ చేసినప్పుడు మీరు వాడిని సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత మిమ్మల్ని మీరు ఎవరినైతే ఇష్టంగా అంటే దైవంలా భావించి డెమిగాడ్లా ఫీల్ అవుతారో ఆ హీరోని కూడా వాడే మళ్ళీ టార్గెట్ చేస్తాడు. సో అప్పుడేమవుతుంది, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమో అప్పుడు వాడిని మళ్ళీ ప్రైస్ చేస్తారు. సో ఈ పద్ధతే మార్చుకోవాలి. ఎవడైనా సరే, మన హీరో నచ్చినా నచ్చకపోయినా ఎవడైనా సరే తెలుగు సినిమాకు సంబంధించి అన్యాయంగా ఒక సినిమాపై పడి దారుణంగా ఏడ్చేవాడిని కానీ, అసలు సినిమా గురించి ఇంకా సినిమా ఎప్పుడో రిలీజ్ అవుతుంది, ఇప్పుడే సినిమా ఫ్లాప్ అయిపోద్ది, అసలు ఆ సినిమాలో కథ లేదు, ఆఖరికి రాజమౌళి గారి వారణాసి సినిమా మీద గురించి ఎప్పుడో 2027లో రిలీజ్ అవబోయే సినిమా గురించి రాజమౌళి గారు మొదటి ఫ్లాప్ అందుకోబోతున్నారని చెప్తున్న ఇలాంటి నాకు వాళ్ళందరినీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎంకరేజ్ చేయడం కొంచెం తగ్గించండి. ఎస్, ప్రతి ఒక్కడికి ఈ రోజుల్లో నెగిటివిటీ మాత్రమే పేరు తీసుకొస్తుంది. మంచి విషయాలు చెప్తే ఎవడు దొబ్బట్లే, ఎవడు ఎంత నెగిటివిటీ చేస్తే ఆడికి అంత పేరు. కానీ మనం ఇదే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే ఒకటే సూత్రం భయ్య, మన హీరోవే హిట్లు కొట్టాలి, మన హీరో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, మన హీరో ఇండస్ట్రీ కొట్టాలి, మన హీరో పాన్ ఇండియా లెవెల్లో సెలబ్రిటీ అవ్వాలి, మన హీరోవే ప్రపంచవ్యాప్తంగా సినిమాను మొత్తం దున్నేయాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ మన హీరో సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా, మన హీరోకి గుర్తింపు వచ్చినా రాకపోయినా, మన హీరోకి ప్రపంచవ్యాప్తంగా అసలు గుర్తింపు లేకపోయినా పర్లేదు, కానీ పక్క హీరోకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాకూడదు, ఎలాంటి సక్సెస్ రాకూడదు అనేది మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం చాలా పెద్ద మాట అన్నాను. చిన్నపిల్లలు దేవులతో సమానం, అలా ఎలాంటివి ఆలోచించరు. యదవ మనస్తత్వం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక చెత్త మైండ్లు అవన్నీ. సో అలాంటివన్నీ పక్కన పెట్టి తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమా బాగుండాలి, అందులో మా హీరో సినిమా కూడా ఉండాలి అనే మైండ్ సెట్కి రండి. అప్పుడే ఇలాంటి నా కొడుకులకి తోకలు కత్తరవుతాయి. మనకి మంచు మనేజ్ మరి ఏం చేశారో తెలియదు, కానీ ఆయన మాత్రం మన ఏ సినిమా అది మనకి కన్నప్ప సినిమాకి, ఆ సినిమాకి ఆయన ఏం ప్లాన్ చేశారో మనం ఏం చేశారో తెలియదు, కానీ రివ్యూస్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కడు భయపడ్డాడు.
రివ్యూస్ చెప్పారు కానీ సినిమా పేరు చెప్పడానికి కూడా ఒక్కొక్క భయపడ్డాడంటే ఏ రేంజ్లో ఆయన వార్నింగ్లు ఇచ్చారో చెప్తున్నా కదా. తెలుగు ప్రొడ్యూసర్లు మేల్కొంటారా బాబు, ఇప్పటికైనా మీరేమి ఎవడింట్లో డబ్బులు తేట్లేదు, మీరు కష్టపడిన సొమ్ము తెచ్చి సినిమా అనే రూపంలో కొన్ని వేల మందికి లక్షల మందికి పని కల్పిస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు ఎందుకు రా బాబు, ఇంకా మీరు నాన్ వెజ్ నన్ను ఎప్పుడో చెప్పాడు, ఒక బీహార్ నుంచి అక్కడి నుంచి మనుషులు తెప్పించి చేసి పారదొప్పితే అయిపోయింది కదా, వీళ్ళెందుకు మీరు బేరు చేస్తున్నారని చెప్తున్నా కదా. ఇదే కరెక్ట్ వాళ్ళకి. ఒక్కసారి పడితే ఈ ఎదవలు ఎలాంటి ఎదవలు అంటే 20,000 30,000కి రివ్యూలు అమ్ముకునే వాళ్ళు కూడా పెద్ది లాంటి సినిమా గురించి మాట్లాడుతున్నారంటే సినిమా కథ ఇదేదో పెద్ద, ఇదేదో బుచ్చిబాబు గోస్ట్ రైటర్, ఈడు బుచ్చిబాబుకి రైటింగ్ రాయడం రాదు, ఇదేం గోస్ట్ రైటర్ స్టోరీలు హెల్ప్ చేసి వీడు చెప్పేస్తాడు. సో ఓవరాల్గా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇప్పుడు మీరు వీడిని ఎంకరేజ్ చేస్తే అంటే రామ్ చరణ్ గారికి దప్పడుతుంది, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇది లోలోకి వెళ్ళిపోతారు, ఇదే అదని చెప్పి మీరు ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నారో నెక్స్ట్ మీ హీరోకి కూడా ఆడు ఎలాంటి పనులే చేస్తాడు. సో మీరు చెప్తున్నా కదన్నా, ఇదంతా కూడా యునైట్గా మొత్తంగా ఒక ఫ్యాండమ్స్ అన్నీ ఏకంగా ఉంటేనే ఇలాంటి వాళ్ళని మనం చెప్తున్నా కదా తరిమేయగలం. అంతేకాదు ఆడేదో మనకు నచ్చని హీరో గురించి చెడుగా చెప్తున్నాడు అని ఓ ఎత్తేసాం అనుకో, తర్వాత రోజు ఏం చేస్తాడు, మన హీరో సినిమా ఎంత బాగున్నా సరే మన హీరో మనకిందే చెప్తున్నాడు కదా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక కుక్కకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ ఈ నా కొడుకులకు విశ్వాసం ఉండదు. వీళ్ళు బతికేదే, వీళ్ళు రివ్యూస్ చేసుకుని డబ్బులు సంపాదించుకునేదే, యూట్యూబర్లుగా కానీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారేది ఒక సెలబ్రిటీలు అయిపోతున్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళందరూ బతికే తెలుగు సినిమా మీద. కానీ ఆ తెలుగు సినిమా అనే చెప్తున్నా కదా, ఈ నా కొడుకులు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా మాటలు కూడా రావట్లేదు, అంత దరిద్రం నా కొడుకులు. అంటే అన్నం పెట్టిన కంచంలోనే తినేసి రెండుకెళ్ళే టైప్ అనమాట. సో ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం మానేయండి. ఎవడు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎవడు ఏం చేసుకున్నా సరే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పెద్ది అనే సినిమాతో ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసరీ మూవీ కాబోతుందన్న. ఈ సినిమా కథ అలాంటిది. ఆడెవడో చెప్పాడు కదా కథ లేదు, ఈ కథ అంత కొట్టలేదు ఏది చెప్పాడు కదా, అడిగి చెప్తున్నా ఈ సినిమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో వచ్చిన ఇండియాలో ఏ సినిమా అయినా ఒక సక్సెస్ కాని రేట్ ఒక్క సినిమా ఉందా? స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఎలాంటి సినిమా వచ్చినా అది క్లాస్ అయినా మాస్ అయినా సరే సూపర్ హిట్. ఇప్పుడు అలాంటిది ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఈ మన బుచ్చిబాబు ఒక గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి రామ్ చరణ్ గారు ఏ లెవెల్లో మాస్ చూపించబోతున్నారో. ఇప్పుడు మాస్ అంటేనే నార్త్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. దానికి సాక్ష్యం పుష్ప 2 సినిమానే. సో మళ్ళీ చెప్తున్న పుష్ప 2కి మించిన విధ్వంసం అయితే ఇండియా మొత్తంలో పెద్ది అనే సినిమా క్రియేట్ చేయబోతుంది. ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా రామ్ చరణ్ గారి